రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. పోలీస్ స్టేషన్ జై శ్రీరామ్. హలో ఎవ్రీవన్, అందరికి నమస్తే. ఇట్స్ బీన్ ఏజెస్. లాస్ట్ వీడియో ఎప్పుడో కరోనా టైంలో ఏదో మెడి కవర్ కోసం ఏదో వీడియో చేసి పెట్టిన, మళ్ళీ ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి వీడియో అసలు నేను చేస్తాను నా లైఫ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలే, బట్ సిచ్యువేషన్స్ అట్లున్నాయి కాబట్టి చేయాల్సి వస్తుంది. ఫుల్ హెవీ హెడ్ఏక్, నెత్తి పగిలిపోతుంది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్బుక్ ఏది ఓపెన్ చేసినా ద నెక్స్ట్ రీల్, ద నెక్స్ట్ వీడియో అఖిల్ రాజ్ అఖిల్ రాజ్ అఖిల్ రాజ్. సరే అఖిల్, మూవీ హీరో అఖిల్ రాజ్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. మూవీ హీరో అఖిల్ రాజ్ ఫుడ్ డెలివరీ బాయ్ తో గొడవ పడ్డాడు. ఆర్డర్ తప్పుగా ఇచ్చారంటూ దౌర్జన్యంగా ప్రవర్తించాడు. గుర్తుపెట్టుకో, ఒకటే సినిమా తీసినావు, ఇది ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఫుడ్ ఆర్డర్ తప్పుగా ఇచ్చాడని డెలివరీ బాయ్ మీద ఉమ్మి కొట్టడానికి వెళ్ళిన మన తెలుగు హీరో. ఇంకా లొకేషన్ లో ఉన్నాం, ఇంటి దగ్గరనే ఉన్నాం, ఆయన ఇంటి దగ్గరే. డెలివరీ బాయ్ మీద చాలా దారుణంగా దాడి చేశాడు అఖిల్. నువ్వు హీరో అనుకో, ఇక నీకు ఇంతటితో లైఫ్ ఎండ్ అయిపోతుంది. ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన అంత బలుపు రావాల్సిన అవసరం లేదు అఖిల్ రాజ్. దెబ్బలు తిన్నాడు ఎవడు, వాడేడున్నాడు. మేము అందరం అయితే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. మీరు కూడా ఎంత జల్దీ అయితే అంత జల్దీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే రాండి. నీ వేషాలు ఏమైనా ఉంటే సినిమాలో చేసుకో, బయట మనుషులకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఆ హీరో మీద కేసు పెట్టి చూసారు కదా. నాకు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి చక్కగా. మీ ఇంటికి ఎవడన్నా వచ్చి మీ మమ్మీతో డాడీతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఊకుంటావా? యాజ్ ఎ సన్, యాజ్ ఎ డాటర్గా నువ్వు ఊకుంటావా? ఒకటే సినిమా నువ్వు తీసింది, ఇక్కడతో ఆగిపోయేలాగా చేయకపోతే అడుగు. చూసారు కదా. లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. ఇప్పుడు ఏం జరిగింది, ఎట్లా జరిగింది నీట్గా మాట్లాడుకుందాం. ఫ్యాక్ట్స్, ఓన్లీ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఎజంప్షన్స్ ఏం లేవు, జరిగినట్టు మాట్లాడుకుందాం. ఒక డెలివరీ పర్సన్ వస్తాడంట, డెలివరీ చేస్తాడు, వెళ్ళిపోతాడు. తీసుకున్న పేరెంట్స్ ఏమనుకుంటారు, అబ్బాయి ఏమైనా ఆర్డర్ చేసుకున్నాడేమోలే అని చెప్పి ఆ డెలివరీని పక్కన పెడతారు. అసలు ఏం ఆర్డర్ చేసారు అని చెప్పి చూస్తారు. చూసి సరే వచ్చినాక తింటాడు కదా. బ్యాక్ స్టోరీ, మన సో కాల్డ్ ఒక్క సినిమా చేసి బలుపుతో కొట్టుకుంటున్న హీరో ఇంట్లో ఉంటాడు కదా, అలసిపోతాడు. ఏం చేస్తాడు, షూట్లు చేస్తాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు ఒక్క సినిమా చేసి బల్బు పెరిగిన హీరో దగ్గర ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. చాలా బిజీగా ఉంటాడు, మీ లెక్క పనిపాటు లేకుండా లేడనమాట. ఓకే, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి స్క్రిప్ట్ వస్తే నైట్ అంతా చదివి వాళ్ళకు ఒక ఆన్సర్ చెప్పాలి. ఒక ట్రాన్స్లో ఉంటాడు మనోడు. నిద్రలోంచి బయటకు వచ్చేసరికి బయట ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ సో కాల్డ్ డెలివరీ పర్సన్ వెళ్ళిపోయినోడు 20 minutes తర్వాత మళ్ళీ వస్తాడు. నేను మీకు రాంగ్ డెలివరీ చేసిన, నా డెలివరీ నాకు ఇచ్చేసేయండి, లేకపోతే నాకు ప్రాబ్లం వస్తుంది, నాకు ఇవాళ ఇన్కమ్ కట్ అవుతుంది, అది ఇది అని చెప్పి చెప్తాడు. పేరెంట్ వెళ్ళి చూసుకోవాలి కదా బాబు, చదువుకోలేదా నువ్వు అంటారు. ఇది భూతా? దీంట్లో ఉంచడం ఏమన్నా ఉందా? చదువుకోలేదా అనగానే మన డెలివరీ పర్సన్కి ఫ్యూజులు ఎగిరిపోయి హట్ అవుతాడు. అది పెద్ద భూతేం కాదు. నేనేదైనా మిస్టేక్ చేసినా మా మమ్మీ కూడా అంటది, నువ్వు చదువుకోలేదారా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని. ఇట్స్ అ వెరీ కామన్ యూసేజ్ వర్డ్. దానికి వీడు హట్ అయ్యి పిచ్చివాగుడు అంతా వాగుతుంటే మన హీరోకే కాదు, అక్కడ విలన్ ఉన్నా, నువ్వున్నా, నేనున్నా, ఎవడున్నా కాలుతుంది. మన పేరెంట్స్ తోటి ఒకడు బెహేవ్ చేస్తే కాలుతుంది. వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేసిండు. వాడిని కొట్టలే, వాడిని తిట్టలే. ఇంటెన్షన్ ఏంటి, వాడిని నెట్టేసి పంపించేద్దామని. వాడిని అక్కడ ఉంచుకోవడం వానికి ఇష్టం లేదు. ఇప్పుడు వీడేం చేస్తాడు, వీడిచ్చే ఇంటర్వ్యూలో నాకు ఈయన హీరో అని తెలియదు, అది ఇది అని చెప్పి ఏదో వేషాలు వేస్తుండు. వాడి ప్రొఫైల్ అంతా స్టాక్ చేస్తే ఇదే రాంబాయ్ మూవీ సాంగ్కి వాడు రీల్స్ చేసి మరీ పెట్టిండు. నాకు కాంట్రవర్సీ కావాలి అని చెప్పి వాడు వీడియో ఆన్ చేస్తాడు. కొట్టిండు అంటే ఏడగొట్టిండ్రా. నా భయంతో నేనే, ఆయన కొడతాడేమో భయంతో నేనే వీడియో తీసి కొడతావా, కొట్టు అని నేనే చెప్పినందుకు ఎంత పెద్ద. ఎందుకంటే వాళ్ళ దగ్గర సీసీ కూడా మొత్తం ఉందని చెప్తున్నాను. ఏది చెప్పినా నిజం చెప్పిన. ఇప్పుడు నాదే తప్పు ఉందన్న, ఇప్పుడు తవ్వినా కొద్దీ తవ్వుతూ ఉంటారు కానీ లైట్ అన్న, ఇప్పుడు నాదే తప్పు ఉంది అంతే, ఇంకేం లేదు. నీ ప్రాబ్లం ఏంది అని అడగడం కొట్టడమా? 3 సార్లు అదే అడిగిండు, నీ ప్రాబ్లం ఏంది. వాడిని ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టడం ఒక్కటే. అఫ్కోర్స్ ఎగ్రెషన్ వస్తుంది అబ్బా. పేరెంట్స్ని ఎవరంటే అది ఓకే, హీ మైట్ డిడ్ ఎ మిస్టేక్, అది మీరు డిసైడ్ చేసుకోండి, నాకు అనవసరం. ఎందుకంటే నా పేరెంట్స్ దగ్గరికి ఎవరైనా వస్తే నేను ఇంట్లో వేసి కొట్టి పడేస్తా ఫస్ట్, తర్వాత ఏదైనా కూడా. ఇక్కడ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే అగ్రెషన్గా మనోడు బిహేవ్ చేసిండు. ఈ సో కాల్డ్ రికార్డింగ్ ఉంది కదా, ఈ 15-20 సెకండ్స్ది చాలా వైరల్ అయిపోయింది. మేము అనుకున్నదంటే ఘోరం అయిపోయింది. ఇప్పుడు వస్తాయి మన PR పార్టీస్. 30% కమెంట్స్, వీడియోస్ అన్నీ అయినాయి కదా, మాకు ఒక 4,000-5,000 వీడియోస్ వచ్చినాయి. ఈ వీడియోస్ అన్నింటిలో 30% జెన్యున్ కమెంట్స్ ఉంటే 70% బూతులు. ఓపెన్ చేస్తే వాడికి ఒక ఫాలోవర్ కూడా ఉండరు.
ఏడ నుంచి వచ్చిర్రా మీరందరూ? బోర్డ్స్ క్రియేట్ చేసి కూర్చున్నారా? హెవీ హేటర్స్ కదా. మనం వన్ సైడ్ ఆలోచించి వీడియోలు పోస్ట్ చేసినాం, టూ సైడ్ ఆలోచించడం అంటే మన తప్పు ఊరిది ఏం కథ అని మనకు అర్థమైపోతుంది. ఇక్కడ తప్పు నేను చేసిన అన్నదాడ అసలు తప్పే లేదు. రీజన్ ఏంటంటే రాంగ్ డెలివరీ పోయేలోపు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మన డెలివరీ బాయ్ ఇష్టం వచ్చేలా మాట్లాడినంట. ఒక్కసారి ఆ ఫోటోలు కూడా చూడండి మీరు ఎట్లున్నాడో. మీకు వినండి, మీ హేటర్స్ అందరికి నేను చెప్పేది ఏంటంటే, ఒక సినిమా అని ఎగురుతారు కదా, సినిమాలు వస్తాయి. వానికి టాలెంట్ ఉంది, టాలెంట్ ఉన్నోండి ఎవ్వడు ఆపలేడు. వాని యాక్టింగ్ చూసి డిసైడ్ చేసుకోండి మీరే. ఓకే, లీవింగ్ దట్ ఎసైడ్, పొద్దున జనాలందరూ గుంపుగా డెలివరీ బాయ్స్ అందరూ గొడవకు వచ్చేస్తారు. ఒకడేమో ఇల్లు బాగాలు కొడుతూ ఉంటాడు, ఒకడేమో కారు బాగాలు కొడుతూ ఉంటాడు. ఏంది బ్రో మీ ప్రాబ్లం ఏంది నాకు అర్థం కావట్లేదు. ఒకడికి ఇష్యూ అయింది, వాడు సార్ట్ చేసుకుంటాడు కదా, ఓకే మీ యూనిటీ బాగుంది, తెలుసుకోండి రా అసలు ఏం జరిగిందో ఫస్ట్ తెలుసుకోండి. గల్లీలకు తిరిగి లేని ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ చేసుకుంటా ఒక హీరో రాంగ్ డెలివరీ చేస్తే కొట్టేసిండు, ఇదే చెప్తుర్రు. ఏడగొట్టిండ్రా, కొట్టింది చూపియండిరా మాకు. ఐ వాంట్ టు సీ సెన్స్లెస్ ఇడియట్స్. డెలివరీ చేసే వాళ్ళందరూ యూనిటీగా ఉండండి, ఏదైనా కాజ్కి ఉండండి. పనికిరాని పంచాయతీలన్నీ అవసరం లేదు. ఇవన్నీ నాట్ రిక్వైర్డ్ బ్రో. కాజ్ లేకుండా చేసుకొని వేస్ట్ కదా. నాకున్నారు ఒక 2-3 వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. నేను చెప్పి వాళ్ళతో క్యాంపెయిన్లు చేపించి వీడియోలు పెట్టిపించచ్చు. ఏమీ అవసరమే లేదు. సొసైటీకి ఏదైనా పనికొచ్చేది చేసుకోవచ్చు. ఇవన్నీ పనికిరాని కదా. బై ద వే, ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. వాని మీద కంప్లైంట్ కూడా ఫైల్ అయింది. రోడ్డు మీద కార్ మీద అటాక్ చేసి ఇంటి మీద అటాక్ చేసిన వాళ్ళ మీద కూడా కంప్లైంట్లు ఫైల్ అయినాయి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టుకున్నాం. వీడియో పెట్టిన ప్రతి ఒక్క లింక్ మా దగ్గరకు వస్తుంది. ప్రతి ఒక్కళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాం, అందరిని యాడ్ చేస్తాం దాంట్లో. పిచ్చి వాగిన ప్రతి ఒక్కడు మూసుకొని వీడియోలు డిలీట్ చేయండి. మీ దగ్గర ప్రూఫ్లు ఏమున్నాయో వాగుతున్నారు. మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అది మేము ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చుకున్నాం. వాళ్ళు మాకు ఇప్పుడు వద్దు, ఇది ఆపండి కొన్ని రోజులు అని చెప్తే ఆపినాం. ఓకే, వీఆర్ గోయింగ్ యాజ్ పర్ లా. మీకు ఏం అవసరం రా నాకు అర్థం కావట్లే. ప్రతి ఒక్కడు ఫేమస్ అయిపోవాలి, వీడియో పెట్టాలి, రచ్చ చెయ్యాలి. ఏంది నీకేం తెలుసు అని అంటున్నావు? హీరో ఒక సినిమా చేయగానే బల్బు పెరిగిపోయింది, నువ్వు చేయరా నీకు తెలుస్తుంది. 11-12 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడ్డాడు చూసి అక్కడ ఉంటే నీకు తెలుస్తుంది. ఈ సోకాల్డ్ హీరో ఇప్పుడు హీరో అని ఎగురుతున్నావు, వాడు డెలివరీ చేసినోడే. ఎన్నెన్ని కష్టాలు పడ్డాడో మాకు తెలుసు. యాంకరింగ్గా చేసిండు, ఫోటోగ్రాఫర్గా చేసిండు. వాడు చెయ్యని జాబులు లేవు. గిన్నె చేసి వెబ్ సిరీస్లు చేసి సీరియళ్ళు చేసి ఫైనల్గా ఒక సినిమా చేసి ఆ సినిమా కూడా ఓటీటీలో పడ్డది. రాలే. మీకు తెలియనికి ముందు ఇంకో 2-3 సినిమాలు ఉన్నాయి, అవన్నీ ఎగిరిపోయినాయి. ఒక్క హిట్ వచ్చేసరికి మీకు రిజిస్టర్ అయ్యిండు. అది కూడా మీకు అయితే లేదా? ఒకటి ఫేమస్ అయితే తట్టుకోలేరారా మీరు? కొట్టిండు అని వైరల్ చేసి పడేసిర్రు. నాకు ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది. అఖిల్ వాళ్ళ ఫాదర్, హీజ్ ఎ కానిస్టేబుల్ యాక్చువల్గా. యాజ్ ఎ కాప్ ఆయన 2 సర్స్ ఉండొచ్చు. వీడిని ఆయన కొడితే అసలు ప్రాబ్లం ఉండేది కాదేమో. ఆయన కొట్టకుండా కొడుకుని కంట్రోల్ చేసుకున్నాడు. వద్దు బేటా, వద్దురా అని చెప్పేసి. ఎందుకు అన్వాంటెడ్ మెస్లో నువ్వు పోయి పడ్డం ఎందుకు అని ఆయన ఆపుతుండే. నువ్వు ఇమాజిన్ చేసుకో, నువ్వు పోలీస్ అయితే నీ వైఫ్ని ఎవరన్నా ఏమో అంటారు, నువ్వు కొట్టవా? అంకుల్ కొట్టలే. ఎక్కడో మారుమూల పుట్టిన నేను ఒక కానిస్టేబుల్గా ఉన్నా, కానీ ఈరోజు నా కొడుకు ఒక హీరోగా పరిచయం చేసినాడు. ఈ పేరున ఉదయ నమస్కారాలు. మంచి పేరెంట్స్ వాళ్ళు మంచి కొడుకుని రేజ్ చేసుకున్నారు. సినిమానే నీకు వస్తుంది బేటా అని చెప్పిన, అది ఒక రోజు వస్తుంది అని చెప్పిన. అదే రాజు వెడ్స్ రాంబాయి సినిమా. కష్టపడ్డాడు పోరగాడు, 12 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు. ఒక సినిమా చేసుకున్నాడు, సినిమా హిట్ అయింది, ఇంకా సినిమాలు చేస్తున్నాడు. వాడి కెరియర్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీరందరూ ఏం చేస్తుర్రా? వీడియోలు పెట్టుకొని భజన చేసుకోండి. అందరూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మీకోసం మీరేమైనా చేసుకోండి, మీ పేరెంట్స్కి ఏమైనా చేసుకోండి. పనికిరాని వీడియోలు కాదు పెట్టడం. కొంతమంది ఏమో డెలివరీ డ్రైవర్స్ని అసలు దేగరు, పట్టించుకోరు. వీ డిజర్వ్ రెస్పెక్ట్ బ్రదర్. ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్. ఓకే, వాడు యాక్టర్ అయినా, విలన్ అయినా, డెలివరీ పర్సన్ అయినా, ఎవరైనా అందరికీ రెస్పెక్ట్ దొరకాలి. మేము పనులు చేసుకుంటాం, మేము డెలివరీలు చేసుకుంటా పైకి వచ్చిన వాళ్ళమే. ఒక గ్రూప్ ఆఫ్ గ్యాంగ్ ఉంది, ఒక 5, 6, 7, 8 మెంబర్స్ ఉన్నారు. బాబు మీకు పనేం లేదా? రోడ్ల మీద తిరిగి జెప్టో అడ్డాలకు పోయి రండి అందరూ వచ్చేసేయండి, ఒక గంట బంద్ పెట్టుకొని వచ్చేసేయండి, మనం స్టేషన్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేద్దాం, అది చేద్దాం. వచ్చేటోళ్ళు వస్తారా? నువ్వెందుకు ఫోర్స్ చేస్తున్నారా వాళ్ళని పని చేసుకొని వాళ్ళకి డబ్బులు అవసరం ఉండే. నీకు పని పాట వద్దనుకుంటే పోయి పండుకోరాదు ఇంట్లో. ఒక సినిమా చేస్తే ఇంత బల్బ్ పెరిగిపోయిందా అంటారు. ఒక 10-20 సినిమాలు చేస్తే బల్బ్ పెరిగిపోవచ్చా? అంటే ఇప్పుడు ఉండద్దు, ఓకే, అప్కమింగ్ స్టార్కి ఉండద్దు, స్టార్ అయినాక మీకు ఓకేనా? ఏడ నుంచి వస్తారా ఈ డైలాగులు, చెత్త డైలాగులు. వాడు గనక 10 సినిమాలు చేసిండంటే రాసి పెట్టుకో, నువ్వే వాడికి భక్తుడవుతావు. అంత మంచోడు వాడు, అన్ని మంచి పనులు చేస్తాడు వాడు. ఒకటి కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి.
రాంగ్ డెలివరీ అయింది, ఫైన్, ఓకే, మిస్టేక్స్ అవుతాయి, ఐ యాక్సెప్ట్, మేమందరం యాక్సెప్ట్ చేస్తాం. కానీ రాంగ్ డెలివరీ పక్క డోర్లో ఇచ్చేది ఈ డోర్లో ఇస్తాడు, పైన ఫ్లోర్లో ఇచ్చేది ఈ ఫ్లోర్లో ఇస్తాడు, కింద దాంట్లో ఇచ్చేది పైన ఇస్తాడు, పక్కన అపార్ట్మెంట్లో ఇచ్చేది ఈ అపార్ట్మెంట్కి వచ్చి ఇచ్చిండంటే వాడు అసలు హోష్లో ఉన్నాడా, గాంజా కొట్టి తిరుగుతాడా? వాడు చేసిన డెలివరీలలో ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, స్టేషన్లో కూడా కంప్లైంట్ ఉంది వాని మీద. ఇట్లాంటి పర్సన్కి మీరు సపోర్ట్ చేస్తారు. డెలివరీ బాయ్స్కి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, నాకు తెలుసు, ఐ రెస్పెక్ట్ దెమ్ ఎ లాట్. బట్ రాంగ్ పర్సన్కి సపోర్ట్ చేయొద్దు. ఒక్క నిమిషం. యాదవ్, కృష్ణ, లింగేష్, మూర్తి, కేశవ్, నారాయణ్ వీళ్ళందరూ మాకు డెలివరీలు చేసిన వాళ్ళు. హైదరాబాద్లో మాకు డెలివరీలు చేసి ఆ డెలివరీ ఫుడ్నే మేము షేర్ చేసుకొని తిన్నాం. మా పార్టీలలో వీళ్ళు వచ్చి కూర్చున్నారు, వీళ్ళతో మేము ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాం మాకు తెలుసు. సో కాల్డ్ నేమ్స్ మీరు ఉంటే ఇక్కడ కామెంట్ చేయండి, ఆబ్వియస్గా నా ఫాలోవర్ లిస్ట్లో ఉండే ఉంటారు, మీరు తెలుస్తుంది డెలివరీ పర్సన్స్తో మేము ఎట్లున్నాం, ఏం చేసినాం అని చెప్పేసి. మా ఓడుకున్న పేషెన్స్ లెవెల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇంత పెద్ద రచ్చలో వాడిని కొట్టకుండా ఎట్లా వదిలేసిండో నాకు వండర్ అవుతుంది. ఎవడున్నా కొట్టిపడేస్తాడు, ఎందుకంటే పేరెంట్స్ దాకా వచ్చినా కొట్టకుండా ఉండలేం కదా. అంత కోపంలో కూడా వెళ్ళి నీ ప్రాబ్లం ఏంటి అని అడిగి పంపించిండు మావాడు. అట్లాంటివన్నీ పట్టుకొని పేషెన్స్ ఈజ్ పవర్ అని పెట్టుకున్నావు అని చెప్పి ట్యాగ్ లైన్ లేచి మరీ తిడుతారు కదరా. దొరుకుతారు అందరు దొరుకుతారు, చూసుకుంటాం. నేను కొన్ని ఆల్ఫనేజ్లలో అటు ఇటు తిరగడం చేస్తూ ఉంటా. నాతోటి అఖిల్ చాలాసార్లు వచ్చిండు, చాలా చేసిండు కూడా. బట్ వాడు ఎప్పుడు వాడి ముఖం చూపించుకోలే, ఎప్పుడు కెమెరా అనుకుండేటోడు. వాడి కెమెరా అంటే పిచ్చి, నేను చేసి అన్ని రికార్డ్ చేసుకుంటే తిరిగేటోడు. ఒకసారి వచ్చి వాడు కూడా ఎవరికో ఏదో ఇచ్చుకుంటే ఫోటో దిగి పెట్టి ఫేమస్ అయిపోవచ్చు, వాడు అట్లా చేయలే. నా వీడియోస్ ఉంటాయి కొంచెం చూడండి, అవన్నీ తీసింది వాడే. అట్లాంటి వాడిని పట్టేసుకొని అమ్మ బల్బు పెరిగిపోయింది, అది పెరిగిపోయింది. మనతో పాటు హీరో అఖిల్ ఒకప్పుడు ఇదే మైక్ పట్టుకొని ఉండే వ్యక్తి యాంకర్ బికేమ్స్ టు యాక్టర్ అన్నట్టుగా వీడియోలు పెట్టి పిచ్చిగా ఎగిరిన పిచ్చనా కొడుకులందరికీ చెప్తున్నా, మూసుకొని వీడియోలు డిలీట్ చేసుకోండి, లైఫ్ మంచిగా ఉంటుంది. లేకపోతే ప్రతి ఒక్కడిని స్టేషన్కి పిలిచి కూర్చోబెడతాం. మేము ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ చేసినాం. మీరు పెట్టిన పిచ్చకుంట్ల వీడియోలు అన్నీ మీరు పెట్టిన బ్యాడ్ వీడియోస్ అన్నీ లింకులు జనరేట్ అయినాయి, మా దగ్గర లింక్స్ అన్నీ వచ్చేసినాయి. ప్రతి ఒక్కడిని వదిలే సమస్యనే లేదు. అండ్ ఒక పిఆర్ పార్ట్నర్ ఎవడో ఉన్నాడు, ఇంత నెగిటివ్ పబ్లిసిటీ చేపిస్తుండు, వాడు దొరుకుతాడు, వాడికి ఇవ్వాల్సింది వాడికి ఇచ్చేస్తాం. కాయిన్కి 2 పక్కలా చూడాలి, ఒక పక్కన చూసి ఎగరద్దు. మనుషులం కదా, కొంచెం ఆవేశం పడతాం. మా అఖిల్ కూడా ఆవేశం పడ్డాడు, దానికి సారీ. మీరు ఆవేశపడకండి. థ్యాంక్ యూ.